కొన్ని వివరాలు సేకరించిన కమిటీ రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా అటవీ భూములు, సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టల్తో కలిగిన ప్రయోజనం, లోపాలు ఏమైనా ఉన్నాయా వంటి వివరాలను కమిటీ చర్చించనుంది. పోడు భూములు, పట్టాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు సేకరించనుంది. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విధానంపై ఆరా తీయనుంది. ధరణి పునర్నిర్మాణ కమిటీ సెక్రటేరియట్ లో మరోసారి సమావేశం కానుంది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరు కానున్నారు. ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు సేకరించిన కమిటీ రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా అటవీ భూములు, సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టల్తో కలిగిన ప్రయోజనం, లోపాలు ఏమైనా ఉన్నాయా వంటి వివరాలను కమిటీ చర్చించనుంది. పోడు భూములు, పట్టాల రికార్డుల నిర్వహణపై తదితర అంశాలపై వివరాలు సేకరించనుంది. ఇక రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విధానంపై ఆరా తీయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, మొత్తానికి ఇటు ధరణిపై మాత్రం ఇటు ఈ రోజు గిరిజన, అదేవిధంగా వ్యవసాయ, అటవీ శాఖలపై అధికారులతో కూడా ఇటు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్ లో కూడా సమావేశం మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది గతంలోనే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా ధరణి వెబ్సైట్ లో కూడా కలెక్టర్లకు ఉన్న అధికారాలను కింది స్థాయి అధికారులకు బదిలీ చేయాలని సూచిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు కూడా కొన్ని అధికారాలు ఇవ్వాలని కూడా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే దీని మీద కమిటీ చేసిన నేపథ్యంలో కమిటీ కూడా ఇప్పటికే 4 సార్లు కూడా సమావేశమయ్యారు. ఇలా చేయడం వల్ల కూడా కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గడంతో పాటు త్వరగా పనులు పూర్తవుతాయని కూడా భావిస్తున్నారు. సచివాలయంలో కూడా 3 రోజుల క్రితం కూడా కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కూడా నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ధరణి సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మొదటి 3 సమావేశాలు అయినప్పటికీ ఆ ధరణి సాఫ్ట్వేర్ సంబంధించిన సంస్థ ప్రతినిధులు మాత్రం హాజరు కాలేదు. కానీ చివరి సమావేశంలో కూడా హాజరైన నేపథ్యంలో ధరణి చేయాల్సిన మార్పులపై కూడా దాదాపు సుదీర్ఘంగా కూడా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం 10 గంటల పాటు కూడా సుదీర్ఘంగా చర్చించారు. ధరణిలో ఏమైనా మార్పు చేయాలంటే కలెక్టర్లకి అధికారం ఉంది. ఇది పెద్ద సమస్యగా ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రైతులు కూడా సమస్యలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో కూడా ఒక్క కలెక్టర్ కు మిగతా పనులు కూడా ఉంటున్న నేపథ్యంలో కూడా కలెక్టర్లు ఇది చేయడానికి మాత్రం చాలా సంవత్సరాలు పాటు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. దాని వైపే ఇటు తమకున్న వర్క్తో పాటు ఇది కూడా చేయాలంటే సమయం పడుతుందనేసి కూడా కలెక్టర్లు సూచించినట్లు తెలుస్తా ఉంది. దీంతో సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం లేదు. కాబట్టి అధికారాల్లో కొన్నింటిని అడిషనల్ కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు కూడా ఇస్తే బాగుంటుందనేసి కూడా ఇటు ఆ జిల్లా కలెక్టర్లు కూడా అభిప్రాయపడ్డట్టు తెలుస్తా ఉంది. సాధారణంగా కలెక్టర్లకు ఒక ధరణి పనులే కాకుండా జిల్లా పరిపాలనకు సంబంధించిన అనేక పనులు ఉంటాయి. దీంతో ధరణి దరఖాస్తులపై కూడా వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నట్లు కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి మాత్రం వచ్చినట్లు తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఇటు ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు కూడా కొన్ని మాడ్యూల్స్ కు సంబంధించి ధరణిలో అధికారం ఇస్తే సమస్యలు త్వరగా పరిష్కారం చూపించేందుకు కూడా అవకాశం ఉంటుందని కూడా భావిస్తా ఉన్నారు. అలాగే ఈ సమావేశంలో కూడా భూభారతి పై కూడా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూభారతి చేరుస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా భూభారతి కూడా పైలట్ ప్రాజెక్టు గా కూడా ఇప్పటికే ఏరియాలో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆ ధరణి కమిటీపై చర్చ జరిగింది. ఇప్పటికే వివిధ గ్రామాల్లో నిర్వహించినటువంటి భూభారతి కార్యక్రమంలో కూడా మంచి ఫలితాలు వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించే మరోసారి
ఈ రోజు కూడా ఇటు ఈ గిరిజన పోడు భూములకు సమస్యలు కావచ్చు, ఇట్లాంటి గిరిజన సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, అటవీ శాఖలో ఉన్నటువంటి సమస్యలతో కూడా ఈ అధికారులతో కూడా ఈ రోజు మరి కాసేపట్లో కూడా ఇటు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్ లో కూడా సమావేశం కాబోతోంది. మొత్తానికి ఇది ఈ రోజు సమావేశం 4వ సమావేశం. గత 3 సమావేశాల్లో కూడా సుదీర్ఘంగా చర్చించినా గానీ ఆ సమస్యలు ఇంకా ఉన్న నేపథ్యంలో కూడా దీన్ని పొడిగిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఒక ఈ బడ్జెట్ ధరణి కమిటీ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం అంతా కనిపిస్తా ఉంది విషయం. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.